తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ 9 రోజుల పాటు సాగే ఉత్సవంలో ఆడబిడ్డలందరూ పాల్గొంటున్నారు. నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని ప్రగతి నగర్ నందవనం పార్కులో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో ఆడపడుచులు, పిల్లలు, మహిళలు పాల్గొని కోలాటం, నృత్యాలు, ఆటలు, పాటలతో పండుగ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ప్రియాంక రెడ్డి, మేము ప్రగతి నగర్ వాస్తవ్యులము. ఇక్కడ ఎన్ఎంసి 4th డివిజన్లోనే. సో అందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. సో ఇక్కడ మేము ఎంగిలి పూల బతుకమ్మ చేసుకుంటున్నాము. సో మొదటి రోజు కావడం వల్ల ఎంతో జనాలతోటి అంగరంగ వైభవంగా 4th డివిజన్ వాస్తవ్యులు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్ యూ. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులందరికీ చాలా ఇష్టమైన పండుగ. ఎందుకంటే దేవుళ్ళనే మనం పూలతోటి పూజిస్తాం. అట్లాంటిది పూలను దేవతలాగా కొలిచే పండుగ ఈ బతుకమ్మ పండుగ. అందుకే తెలంగాణ ఆడపడుచులందరికీ ఈ బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం. 9 రోజులు రకరకాల పూలతోటి బతుకమ్మను పేర్చి ఆమెను రకరకాల పాటలతోటి, ఆటలతోటి ఆమెను 9 రోజులు ఇంట్లో ఆడపిల్లనైతే ఎంత మంచిగా చూసుకుంటామో అట్లా చూసుకొని 9వ రోజు మళ్ళీ వచ్చే సంవత్సరం రా అమ్మ అని చెప్పి మళ్ళీ వాళ్ళ అత్తగారింటికి అప్పచెప్పినట్టు పంపించి ప్రాపర్ కానీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము. కానీ ఇక్కడ చూసినన్ని రోజులు సాంప్రదాయం అసలు తగ్గిపోతుంది. సాంప్రదాయం అనేది అసలు ఎక్కడ కనిపించట్లేదు. సో ఈరోజు బాగా కనిపిస్తుంది. అందరు కళ్ళ పండుగలాగా ఉన్నది. 9 రోజులు బతుకమ్మను చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో. తెలంగాణ వచ్చాక చాలా డెవలప్ అయ్యి చేశారు. సో చాలా బాగా అనిపిస్తుంది. తెలంగాణలో ప్రసిద్ధి చెందింది అని ఈ రోజే అనిపిస్తుంది ఈ తెలుగు సాంప్రదాయాలను చూసి.